చందుర్తి మండల కేంద్రంలో ఉదయము తెల్లవారుజామున కురిసిన వర్షానికి పలుచోట్ల వరిధాన్యము తడిసి రైతులకు నష్టం వాటిల్లింది. చందుర్తి మండలంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి రైతన్నలకు నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేక రైతులు వరిధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా కురిసిన వర్షానికి రైతన్నలు ఆరబోసిన వరి ధాన్యం కాస్త తడిచి అన్నదాతలకు నష్టం వాటిల్లింది. వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చందుర్తి మండల కేంద్రంలో వరి కోసి మార్కెట్ తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది. మరి వడ్లు కూడా మ్యాచర్ వచ్చినాయి. ఇప్పుడు మా ఊళ్ళే దాదాపు 8,000 క్వింటాల వరకు మ్యాచర్ వచ్చి ఉన్నాయి, కానీ కొనుగోలు మాత్రం ప్రారంభిస్తలేదు. మొన్న కూడా వర్షం పడి మొత్తం మొలకడొచ్చి ఇబ్బంది పడ్డాం, ఎండవోసుకున్నాం. మళ్ళీ కూడా నిన్న రాత్రి ఇవాళ పొద్దున వర్షం కురిసి మళ్ళీ తడవడం జరిగింది. మాకు ప్రతి సంవత్సరం కూడా మేము కోసిన తర్వాత మ్యాచర్ వచ్చినాక తర్వాత 20 నుంచి 25 రోజుల తర్వాతనే మార్కెట్ ఓపెన్ చేసి కొనుగోలు అనేవి చేపడుతుర్రు. మేము ఎప్పుడైతే మార్కెట్కి తీసుకొస్తామో అప్పుడే కొనుగోలు అయితే చేపట్టినట్టయితే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ లేట్ చేయడం ద్వారా అకాల వర్షాలు పడి ఇబ్బందుల పాలై మేము నష్టపోతున్నాం. ప్రతి గింజ కూడా కొంటామంటుర్రు, కానీ ప్రభుత్వం ప్రతి గింజ కూడా కొంటామంటుంది. కానీ తడిసిన తర్వాత మేము నష్టపోయిన తర్వాత కొన్ని ప్రయోజనం లేదు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రం ప్రారంభించి ప్రతి గింజ కూడా కొనాలి, తడిసిన వడ్లను కూడా కొనాలి, వెంటనే కొనుగోలు కేంద్రం చేపట్టాలి.